ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో మూడో రోజు కూడా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొరలడంతో జంగారెడ్డిగూడెం వద్ద ఎర్రకాలువ జలాశయానికి భారీగా వరద నీరు చేరుతుంది. దీంతో అధికారులు జలాశయం గేట్లు ఎత్తి 12,000 క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎర్రకాలువ ఉధృతంగా ప్రవహిస్తూ దిగువన గోపాలపురం, తాడేపల్లిగూడెం, నిడదవోలు, తణుకు, భీమవరం నియోజకవర్గాలకు ముంపు ప్రమాదం తలెత్తుతుంది. ఇప్పటికే నల్లజర్ల, దేవరపల్లి, నిడదవోలు, నందమూరి ప్రాంతాల్లో భారీగా పంట పొలాలు, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. తణుకులో గోస్థని నది కాలువలో ఎర్రకాలువ నీరు పర్వళ్లు తొక్కుతూ దిగువ భీమవరం వద్ద యనమదుర్రు డ్రైన్ మీదుగా ప్రవహిస్తుంది. యనమదుర్రు డ్రైన్ ప్రమాదకర స్థాయిలో ఉండగా దిగువ భీమవరం నియోజకవర్గంలో వందలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో మూడో రోజు కూడా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొరలడంతో జంగారెడ్డిగూడెం వద్ద ఎర్రకాలువ జలాశయానికి భారీగా వరద నీరు చేరుతుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. భార్గవ్, రాత్రి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మూడో రోజు వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఉదయం నుంచి కూడా అటు వర్షాలు ఎడతెరిపి లేకుండా ఉండడంతో కాస్త జనజీవనం అస్తవ్యస్తమైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏలూరు జిల్లాలో ఏజెన్సీలు అయితే పూర్తిగా అక్కడ రహదారులన్నీ కూడా ధ్వంసం అయిపోయి అటు కుక్కునూరు నుంచి వేలేరుపాడు వెళ్లే రహదారి, వేలేరుపాడు నుంచి రుద్రమకోట వెళ్లే ప్రధాన రహదారులు కూడా ఈ రోజు రాకపోకలు స్తంభించిపోయిన పరిస్థితి కూడా ఉంది. మంత్రులు కొలిసి పార్థసారథితో పాటు ఎమ్మెల్యేలు కూడా చింతమనేని ప్రభాకర్, అలాగే సొంగ రోషన్, అక్కడ పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు కూడా ముంపు ప్రాంతాల్లో పర్యటించి వరద సహాయక చర్యలు చేపట్టిన పరిస్థితి కూడా ఉంది. అయితే వేలేరుపాడు మండలం అల్లూరి నగర్ లో మాత్రం అక్కడ మంత్రులు ఎదుట బాధితులు అసహనం వ్యక్తం చేశారు. తమకు కనీసం ఆహారం గాని లేదంటే టిఫిన్ వంటి సౌకర్యాలు కూడా కల్పించలేదంటూ కూడా వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమ పశువులను కాపాడుకునేందుకు సహాయం చేయాలంటూ కూడా వారు పునరావాస కేంద్రాలకు వచ్చిన వారు కూడా వారి ఎదుట ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. తక్షణమే సహాయక చర్యలకు మంత్రి పార్థసారథి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలు మరొక 3 రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీగా వాగులు వంకులు పొంగిపొర్లి ఎర్రకాలువ జలాశయానికి ఉధృతంగా కూడా ప్రవహిస్తోంది. ప్రస్తుతం ఎర్రకాలువ నుంచి 12,200 క్యూసెక్కుల జలాలను దిగువకు విడుదల చేయడంతో దిగువ గోపాలపురం, తణుకు, భీమవరం నియోజకవర్గాల్లో వందలాది ఎకరాల పంట పొలాలు, వేలాది ఎకరాల వరకు కూడా నీట ముంపుకు గురైనటువంటి పరిస్థితి కూడా ఉంది. లోతట్టు కాలనీలు కూడా ముంపుకు గురయ్యాయి. దీంతో ప్రస్తుతం అయితే సహాయక చర్యలు కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థాంక్యూ భార్గవ్.